తాగుడు ఎంత దరిద్రాన్ని తెత్తదో ఒక మాట చెప్తాను. నా ఇటుక బట్టీలో ఒక ఆయన కావుడు మోసేవాడు. అతనికి 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 మక్కుర్రాడు. 2 పిల్లలు పెద్ద మనిషి పెళ్లిడికి వచ్చారు. అతను రోజుకి 500-600 సంపాదించేవాడు, 500 తాగేసేవాడు. నాకు ఒకసారి రామచంద్రపురం కనపడినప్పుడు దేవుడు అంటున్నాడు, నన్ను గూర్చి అతనికి చెప్పు అని. నేను అన్నాను, ఇంతమంది జనం ఉన్నారు ఇక్కడ, అతనేమో తాగటానికి వెళ్తున్నాడు, నేను చెప్తే మాత్రం మాంతాడా ప్రభు అంటే నీ వంతుకి చెప్పేసి వచ్చామన్నాడు ప్రభు. వెళ్ళాను, 2 చేతులు పట్టుకున్నాను. అన్నయ్య, ఎలాగుండేది నా బ్రతుకు, ఎలా మారింది, కల్లారా చూస్తున్నావు అన్నట్టు నీకు ఎప్పుడు చెప్పలేదు, కానీ దేవుడు ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నాడు. మారిపో అన్నయ్య, మానే అన్నయ్య, తాగొద్దు అన్నయ్య అంటే అతను ఏమన్నాడో తెలుసా? చూడు బాబు, ప్రతి ఒక్కడు మారటానికి ఒక టైం ఉంది. నీ టైం వచ్చింది, నువ్వు మారు, మా టైం వస్తే మేము మారుతామన్నాడు. ఎప్పుడొస్తుంది నీకు టైం? అన్నీ పోయాక దరిద్రునైనప్పుడు నేను ప్రభు దగ్గరికి వచ్చాను. నాకు పట్టుకున్న దరిద్రమే నీకు పట్టుకోవాలని ఎడితే ఎందుకు? అన్నీ బాగుండగా రావచ్చు కదా ప్రభు దగ్గరికి అంటే, ఇలాంటి ఎదవ కోర్లు చెప్పొద్దు, పోతావా పోవా అన్నాడు. ఆ రాత్రి నాకు అతనికి ఎదవ కోర్ల కింద కనపడ్డాయి. ఈ రాత్రి నీకు కూడా నాకు ఎదవ కోర్ల కిందే కనపడవచ్చు. ఆ రాత్రి చెప్పేసి వెళ్ళిపోతూ, ప్రభువా అతని ఇంటలేదు నాయనని ప్రార్థించి వెళ్ళిపోతున్నప్పుడు కోటిపల్లి కొత్తకోట అనే గ్రామం నుంచి వస్తున్న ఒక ట్రాక్టర్ అతన్ని గుద్దేసింది. టీవీలో చూపించాడు, పేపర్లో పడింది దృశ్యం. 2 కిడ్నీలు నలిగిపోయినాయి. కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. నీరుడు బంద్ అయిపోయింది, రసనం బంద్ అయిపోయింది, చచ్చిపోతాడు తీసుకెళ్ళిపోండి అంటే భార్య బిడ్డలు అలోమని ఏడుస్తుంటే ఆ కులస్తులు ఇంటింటికి వెళ్ళి సందా వసూలు చేస్తే 4800 ఇచ్చారు అందరూ కలిపి. 2 రోజుల డబ్బులు అయిపోయినాయి. నాకు తెలిసి హాస్పిటల్కి వెళ్ళాను. ఒక 500 అతని చేతుల్లో పెడితే దండం పెట్టి ఏడుస్తున్నాడు. ఆ రాత్రి నేను చెప్పినప్పుడు నువ్వు తాగుడు మానేసి ఉంటే ఈ ప్రమాదం నీకు వచ్చేది కాదు. సరే, నా దేవుడికి ఇష్టమైతే నేను బాగు చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను. నా భార్య భర్త ఏడుస్తున్నారు. దేవుడు సూటిగా నాతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఆ రాత్రి నిన్ను నేను రక్షించుండకపోతే నీ బతుకు కూడా ఇంతే కదా అన్నారు ప్రభు. అవునయ్యా, రోగిని కాకముందే, హాస్పిటల్ పాలవక ముందే, నా కుటుంబం నా నిమిత్తం సందాలెత్తక ముందే నన్ను కాపాడావా ప్రభు అని ఎంతగానో ప్రభుని స్తుతించి నేను ఇంటికి వచ్చాను. నా వెనకాల అతను చచ్చిపోయాడండి. ఇంటికి తీసుకొచ్చారు, దహన కార్యాలు జరిగినాయి. ఏరుపల్లులు ఇలాంటి అరుగు మీద చిన్న కిరణ కొట్టండి అతంది. పొద్దుట సాయంత్రం మడత కుర్చీలో పడుకునేవాడు అరుగు మీద. 25-30 మంది తన స్నేహితులు అటు ఎదురుగుంటా కూర్చుండేవారు. ఏమనేవారు తెలుసా వాళ్ళ కుటుంబాన్ని? ఈమె మా అమ్మ, ఈమె మా అక్క, వాళ్ళ నా చెల్లెళ్ళు, వాళ్ళ నా కూతుర్లు అనేవారు. ఈరోజు ఆ ఇంటి యజమానుడు చనిపోయాడు. ఆ 25-30 మంది అక్కడే కూర్చుంటున్నారు. వాళ్ళ మనసు మారిపోయింది, మాట మారిపోయింది, చూపు మారిపోయింది, స్వభావం మారిపోయింది. ఏ వ్యక్తి అయితే అమ్మ అన్నాడో, ఏ వ్యక్తి అయితే అక్క అన్నాడో, ఏ వ్యక్తి అయితే చెల్లి అన్నాడో, ఏ వ్యక్తి అయితే కూతుర్లు అన్నాడో, అదే పనికి మాల సన్నాసుడు ఈరోజు తాగేసేలా తల్లి పిల్లల చేతులు పట్టుకు లాగుతున్నారండి. మగదిక్కు లేదని, అడిగేవారు లేరని మమ్మల్ని తల్లరి చేస్తారా అంటే, నోరు మియండి, మీ అమ్మ మీరు రమ్మన్నారని చెప్తానంటున్నారట. నేను చెప్పేది గుడ్డిగా నమ్మొద్దు, మనసు పెట్టి ఆలోచించండి. ఆ ఇంటి యజమానుడు బ్రతికుండగా ఆ కుటుంబాన్ని గౌరవించారు. అతను చనిపోయినది తెలిసి ఆ కుటుంబాన్ని అవమానపరుస్తున్నారు. ఆ మాటకొస్తే తాగితాగి ఎక్కడో చోట మనం కూడా చనిపోతే మన భార్య పిల్లల చేతులు పట్టుకులాగరనే గ్యారంటీ ఏమనుందా నీకు? మనిషివైతే మనిజ్యం ఎత్తితే ఈ రాత్రి నువ్వు మారిపోవాలి. ఎందుకంటే మనం చనిపోయాక, నా స్నేహితుడు చనిపోయాడు, తన కుటుంబాన్ని పోషించాలి అన్నవాడు ఎవడు లేడు ఈ భూమి మీద. ఎప్పుడు చనిపోతావా నీ భార్యను అనుభవించాలని చూసేవాడే, ఎప్పుడు చనిపోతావా నీ పిల్లల్ని పాడు చేయాలని చూసేవాడే. కనుక తాగి చనిపోతే నా భార్య బిడ్డలు రోడ్డు పాలై వేషలు అవుతారు, అందరూ చేతులేస్తారు. కనుక తాగుడు మాని నా భార్య బిడ్డలు ఆకలి తీర్చాలన్న జ్ఞాన నేత్రాలు తెరవబడాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. వింటే బాగుపడతా, వినకపోతే చెడిపోతావు. నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చిన బట్టీసి నేను మార్చిన దేవా, నా బ్రతుకును కూడా మార్చని ఒక్క మాట ప్రార్థించగలిగితే, ఈ రాత్రి నన్ను మార్చిన దేవుడు, ఆకలి తీర్చిన దేవుడు, అప్పులు తీర్చిన దేవుడు, అవమానాలు దొర్లించిన దేవుడు, ఘనతని గౌరవాన్ని ఇచ్చిన దేవుడు ఈ రాత్రి నిన్ను చేరదీయటానికి, దీవించడానికి సమర్థుడు. ఈ రాత్రి ఆయన రక్షకుడిగా అంగీకరించి పరిపూర్ణంగా నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వగలిగితే, మళ్ళా సంవత్సరం ఇదే సభల్లో నేనుగా చెప్పడం, యేసయ్య నా బ్రతుకు మార్చాడని నువ్వు చెప్పాలి. యేసు నామములో సాక్ష్యం.